నిన్న జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో జిల్లా వాసులైతేనేవ్వండి, అట్లా రాష్ట్రంలో ఉండే వాళ్ళైతేనేవ్వండి, అనేక మంది సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కూడా ఆయనకి వేములపాటి అజయ్ కుమార్ గారికి సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి టిట్కో చైర్మన్, ఆయనకి సెంట్రల్ ఆఫీసులు అయితేమి, జిల్లా ఆఫీసులు అయితేమి అనేక మంది అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. పిఠాపురం వీధుల్లో ప్రతి ఒక్కరు కూడా అడగడం ఏంటంటే, నెల్లూరు ప్రజలు ఇంత ఏంది ఇక్కడ ఏది పడినా కానీ, ఏ బస్సు చూసినా, ఏ కారు చూసినా, ఎక్కడ చూసినా కానీ సందుల్లో గొంతుల్లో అందరూ నెల్లూరు పాంప్లెట్స్ కనపడుతున్నాయని అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు ఆయనకి జిల్లా ప్రజలైతేమి, రాష్ట్ర ప్రజలైతేమి బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత టిట్కో చైర్మన్గా ఈరోజు టిట్కో వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, వేములపాటి అజయ్ కుమార్ గారికి సారథ్యంలో ఈరోజు టిట్కో ఇళ్ళు చాలా వరకు బాగు చేయడం జరిగింది. ఆయన సారథ్యంలో మేమందరం నడిచేదానికి ఆనందంగా ఉన్నాం. నెల్లూరు జిల్లా ప్రజలైతేమి, వీర మహిళలైతేమి, జన సైనికులైతేమి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జనసేనలో చేరేదానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయారు. ఆయన సారథ్యంలో మా వేములపాటి అజయ్ కుమార్ గారు పయనిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో మేమందరం పయనిస్తాం. ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై జనసేన. ఆయన మాటగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అజయ్ కుమార్ అంటే మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం కూడా జనసేన పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో నెల్లూరు జిల్లా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరం ఒక తాటి మీద నడుస్తామని చెప్పి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, ఏదైతే మార్చి 20వ తారీఖున జనసేన పార్టీ క్రమశిక్షణ సంఘం బాధ్యులు, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు, జాతీయ మీడియా అధికార ప్రతినిధి, ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినాన్ని నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అంగరంగ వైభవంగా పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపేందుకు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వారిని నమ్మి అప్పచెప్పినటువంటి టిట్కో చైర్మన్ బాధ్యతలకు కూడా సమర్థవంతంగా న్యాయం చేస్తూ, మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణుల్ని సమన్వయపరుస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లాని కూడా ఒక తాటిపైన నడిపిస్తూ, మరోవైపు పిఠాపురం లాంటి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అక్కడ వారి సమస్యల్ని పరిష్కరిస్తూ ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారంటే 13 జిల్లాలు అనేటువంటి విధంగా ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో వారి ప్రసారాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు.